కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అట్లాగనే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే యశ్వంత్ రెడ్డి గారు, అట్లాగనే ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి జాన్షక్క కూడా ఇవాళ కార్మికుల తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 19వ శతాబ్దం 1886లో అమెరికా అనే ప్రాంతంలో చికాగోలో హేమా మార్కెట్ దగ్గర, గ్రీన్ అనే మార్కెట్ దగ్గర కార్మికులు శాంతియుతంగా ఒక నిరసన తెలియజేస్తుంటే ఆ నిరసనలో బాంబు వేయడం వలన 8 మంది చనిపోవడం జరిగింది. 4 పోలీసు వాళ్ళు, 4 ఏమో కార్మికులు ఆ రోజు నుంచి మేడేని జరుపుకోవాలని అనుకున్నారు. నిజంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు గీక్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి కార్మికుల గురించి, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే సిపాయి కార్మికుల గురించి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించిన ఘనత ఈ ముఖ్యమంత్రికి దక్కుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేశామని అంటారు, కానీ చేసింది శూన్యం. ముఖ్యమంత్రి రాగానే గీక్ అనే సంస్థకి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడం జరిగింది. అంతేకాదు 2025లో గ్రీక్ వర్కర్స్ గురించి ఒక ఆర్టికల్ ని ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి అదే కాదు, కార్మికులే ఈ ప్రపంచాన్ని నడిపించేదే కార్మికులు అని చెప్పాడు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అంటుంది మీరు ఏం చేశారను మహిళలకు బస్సులు ఇవ్వడం జరిగింది, మహిళలకు పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది. మీరు మహిళలకు అంటే చదువు వచ్చేటోళ్ళకి మాత్రమే మీరు పథకాలు ఇచ్చారు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి, మా గౌరవ శాసనసభ్యులు యశ్వంత్ రెడ్డి వాళ్ళు చదువురాని మహిళలకు, సిన్సియర్ ఉన్న మహిళలకు పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది, బస్సులు ఇవ్వడం జరిగింది. ఇది ఓర్వలేకనే, ఇది తట్టుకోలేకనే ఇవాళ మన ప్రాంతంలో ఓడిపోయిన వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళకు ఒకటే సవాల్ చెప్తున్నాం, మేము మా ఒక డైనమిక్ లేడీ మిమ్మల్ని ఓడించినా మీకు సిగ్గు లేదు, ఇంకా మాట్లాడుతారు. నువ్వు కాదు, నీ తబేదారులకు కూడా చెప్తున్నాం, హెచ్చరిక ఈ రోజు నుంచి, మేడే నుంచి నీ తబేదారులకు కూడా చెప్తున్నాం. ఒక్కసారి మా ఎమ్మెల్యే గారి మీద కానీ లేకపోతే మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి మీద మాట్లాడితే మీ నాలుకలు చీరేస్తామని చెప్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అడుగున ఇవాళ ఐఎన్టీ సంఘం ఉంది, మాకు ఎన్ఎస్ఐ ఉంది, యువజన సంఘం, ఈ అన్ని సంఘాలను బలోపేతం చేయడానికి ఝాన్సీ రెడ్డి గారు కంకణబద్దులయ్యారు. వారి తోడుగా మేము ఉంటామని కూడా తెలియజేస్తాం. ఇవాళ ఝాన్సీ రెడ్డి తుమ్ ఆగే బడో తుమారా సాథ్ హామే, యశ్వంత్ రెడ్డి తుమ్ ఆగే బడో తుమారా సాథ్ హామే అని నినాదం ఇచ్చుకుంటా ఈ రోజు నుంచి చెప్తున్నాం. మీ తబేదారులకు, ఇక్కడ ఓడిపోయిన వాళ్ళకు కూడా చెప్తున్నాం, బిడ్డ మీరు మంచిగా మాట్లాడండి, అవి మహిళలే కదా అని చెప్పేసి మీరు తప్పుగా మాట్లాడే ఖబర్దారుగా కూడా హెచ్చరిస్తున్నాం. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అట్లాగనే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే యశ్వంత్ రెడ్డి గారు, అట్లాగనే ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి జాన్షక్క కూడా ఇవాళ కార్మికుల తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 19వ శతాబ్దం 1886లో అమెరికా అనే ప్రాంతంలో చికాగోలో హేమా మార్కెట్ దగ్గర, గ్రీన్ అనే మార్కెట్ దగ్గర కార్మికులు శాంతియుతంగా ఒక నిరసన తెలియజేస్తుంటే ఆ నిరసనలో బాంబు వేయడం వలన 8 మంది చనిపోవడం జరిగింది. 4 పోలీసు వాళ్ళు, 4 ఏమో కార్మికులు ఆ రోజు నుంచి మేడేని జరుపుకోవాలని అనుకున్నారు. నిజంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు గీక్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి కార్మికుల గురించి, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే సిపాయి కార్మికుల గురించి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించిన ఘనత ఈ ముఖ్యమంత్రికి దక్కుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేశామని అంటారు, కానీ చేసింది శూన్యం. ముఖ్యమంత్రి రాగానే గీక్ అనే సంస్థకి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడం జరిగింది. అంతేకాదు 2025లో గ్రీక్ వర్కర్స్ గురించి ఒక ఆర్టికల్ ని ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి అదే కాదు, కార్మికులే ఈ ప్రపంచాన్ని నడిపించేదే కార్మికులు అని చెప్పాడు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అంటుంది మీరు ఏం చేశారను మహిళలకు బస్సులు ఇవ్వడం జరిగింది, మహిళలకు పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది. మీరు మహిళలకు అంటే చదువు వచ్చేటోళ్ళకి మాత్రమే మీరు పథకాలు ఇచ్చారు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి, మా గౌరవ శాసనసభ్యులు యశ్వంత్ రెడ్డి వాళ్ళు చదువురాని మహిళలకు, సిన్సియర్ ఉన్న మహిళలకు పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది, బస్సులు ఇవ్వడం జరిగింది. ఇది ఓర్వలేకనే, ఇది తట్టుకోలేకనే ఇవాళ మన ప్రాంతంలో ఓడిపోయిన వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళకు ఒకటే సవాల్ చెప్తున్నాం, మేము మా ఒక డైనమిక్ లేడీ మిమ్మల్ని ఓడించినా మీకు సిగ్గు లేదు, ఇంకా మాట్లాడుతారు. నువ్వు కాదు, నీ తబేదారులకు కూడా చెప్తున్నాం, హెచ్చరిక ఈ రోజు నుంచి, మేడే నుంచి నీ తబేదారులకు కూడా చెప్తున్నాం. ఒక్కసారి మా ఎమ్మెల్యే గారి మీద కానీ లేకపోతే మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి మీద మాట్లాడితే మీ నాలుకలు చీరేస్తామని చెప్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అడుగున ఇవాళ ఐఎన్టీ సంఘం ఉంది, మాకు ఎన్ఎస్ఐ ఉంది, యువజన సంఘం, ఈ అన్ని సంఘాలను బలోపేతం చేయడానికి ఝాన్సీ రెడ్డి గారు కంకణబద్దులయ్యారు. వారి తోడుగా మేము ఉంటామని కూడా తెలియజేస్తాం. ఇవాళ ఝాన్సీ రెడ్డి తుమ్ ఆగే బడో తుమారా సాథ్ హామే, యశ్వంత్ రెడ్డి తుమ్ ఆగే బడో తుమారా సాథ్ హామే అని నినాదం ఇచ్చుకుంటా ఈ రోజు నుంచి చెప్తున్నాం.
మీ తబేదారులకు ఇక్కడ ఓడిపోయిన వాళ్ళకు కూడా చెప్తున్నాం, బిడ్డ మీరు మంచిగా మాట్లాడండి, అవి మహిళలే కదా అని చెప్పేసి మీరు తప్పుగా మాట్లాడే ఖబర్దారుగా కూడా హెచ్చరిస్తున్నాం.